అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఒకే కేసు. ఆ కేసుకు సంబంధించి మాచర్ల నియోజకవర్గంలోని వైసీపీ కీలక నేతలు పిన్నెల్లి సోదరులిద్దరూ విచారణకు హాజరయ్యారు. అయితే పోలీసులు ఇద్దరిని వివిధ రకాలుగా విచారణ చేపట్టినా వారు చెప్పిన సమాధానాలతో ప్రస్తుతం పోలీసులలో సైతం పెద్ద చర్చ నడుస్తోందట. దానికి కారణమేంటి? వాళ్ళు చెప్పిన సమాధానాలేంటి? అసలు జరిగిన విచారణలో పిన్నెల్లి సోదరులు ఏం చెప్పారు? అసలు ఈ రచ్చకు కారణమేంటి? మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు వెంకట్రామరెడ్డి పోలీసుల విచారణకు హాజరయ్యారు. వెల్దుర్తి మండలం గుండ్లపాడులో జరిగిన జవిశెట్టి సోదరుల జంట హత్య కేసులో A6, A7 నిందితులుగా పిన్నెల్లి బ్రదర్స్ ఉన్నారు. కేసుకు సంబంధించిన అంశంలో తాజాగా మాచర్ల సర్కిల్ కార్యాలయానికి హైకోర్టు న్యాయవాదులు మనోహర్ రెడ్డి, రామలక్ష్ణారెడ్డిలతో వీరు హాజరయ్యారు. గురజాల డీఎస్పీ జగదీష్, మాచర్ల రూరల్ సీఐ నఫీజ్ బాషా వీరిని విచారించారు. వెల్దుర్తి జంట హత్యలకు సంబంధించిన కేసులో 9 గంటల పాటు పిన్నెల్లి బ్రదర్స్ ని మాచర్ల పోలీసులు విచారించారు. ముందుగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఉదయం 10:45 నుంచి సాయంత్రం 4:30 వరకు విచారించిన అధికారులు సుమారు 100కు పైగా ప్రశ్నలు సంధించారట. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాత్రం ఒకే ఒక్క సమాధానం, అసలు ఆ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదు అనే మాట మాత్రమే చెప్పినట్టు లోగుట్టు వినిపిస్తోంది. అయితే పోలీసులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విచారణ సమయంలో గట్టిగా ప్రశ్నలు ఏమీ అడగలేదని, కేసుకు సంబంధించినటువంటి అంశంలో పాత్ర ఏంటి, వారితో ఏమైనా ఫోన్లో మాట్లాడారా, రాజకీయ కోణంలో జరిగిన హత్య కాబట్టి మీ ఇన్వాల్వ్మెంట్ లేకుండా జరిగిందా అని ప్రశ్నించారట. అనుమానం ఉంది, అందుకే విచారించాల్సి వస్తోందని పేర్కొన్నారట. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని గంటల కొద్దీ విచారణ చేపట్టిన అధికారులు రామకృష్ణారెడ్డి సోదరుడు వెంకట్రామరెడ్డిని మాత్రం విచారణ సమయంలో పెద్దగా ఇబ్బంది పెట్టలేదంటున్నారు. ఆయన్ని సాయంత్రం సమయంలో కొద్దిసేపు మాత్రమే ఈ కేసుకు సంబంధించిన వివరాలను అడిగినట్లు సమాచారం. హత్యలు జరిగిన సమయంలో మీరు ఎక్కడున్నారు, ఎవరైనా మిమ్మల్ని సంప్రదించడం జరిగిందా అనే కోణంలో విచారణ జరిగినట్లు తెలుస్తోంది. అయితే పిన్నెల్లి వెంకటరామరెడ్డి పోలీసుల ప్రశ్నలు అడిగినా ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదు, అసలు వాళ్ళు ఎవరో తనకు తెలియదని బుకాయించారట. అయితే విచారణ అధికారులు అన్ని రకాల ప్రూఫ్స్ ని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పిన్నెల్లి వెంకట్రామరెడ్డి ముందు ఉంచారని తెలుస్తోంది. అయితే ఆ ప్రూఫ్స్ కి సంబంధించినవన్నీ కూడా ఫోన్ డేటాకు సంబంధించినవి అవడంతో ఆ ఫోన్ లో ఉన్న డేటా గాని, ఆ ఫోన్ కి సంబంధించినటువంటి వివరాలు ఇవేవి తమకు సంబంధం లేదని, నిందితుల్లో ఎవరితో మాట్లాడిన సందర్భం ఎక్కడా లేదని పిన్నెల్లి బ్రదర్స్ చెప్పారంట. సిగ్నల్ ఆధారంగా మీ ఫోన్లు ఆ రోజు నిందితులకు సంబంధించిన సిగ్నల్స్ కి సమీపంగా వచ్చాయనే విధంగా చెప్తే ఆ ఫోన్లకి మాకు ఎలాంటి సంబంధం లేదని, అసలు ఫోనే వాడడం లేదని, రాజకీయ పరమైనటువంటి అంశాలు మాట్లాడడానికి కూడా ఈ మధ్య కాలంలో తాము ఎవరితో కూడా ఫోన్లో మాట్లాడలేదని విధంగా ఇలా ఇద్దరు కూడా ఒకే రకమైన సమాధానాలు చెప్పినట్టు తెలుస్తోంది. పిన్నెల్లి బ్రదర్స్ న్యాయపరమైనటువంటి అంశాలను అంచనా వేసుకుని న్యాయ నిపుణుల సలహాలు తీసుకుని ప్రశ్నలకు సమాధానాలు చెప్పినట్లు పోలీసు వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఆ క్రమంలో ఈ కేసుకు సంబంధించి పిన్నెల్లి బ్రదర్స్ కు సంబంధం ఉందా లేదా అనే అంశంపై మరోసారి విచారణ చేపట్టాలనే విధంగా విచారణ అధికారులు అంచనాకు వచ్చారట. ఇదే అంశాన్ని ప్రస్తుతం విచారణ చేపట్టిన పోలీసులు అధికారులు ఉన్నతాధికారులకు నివేదించినట్లు తెలుస్తోంది. అయితే రానున్న రోజుల్లో మళ్లీ పిన్నెల్లి బ్రదర్స్ ని మరోసారి విచారించే అవకాశం ఉన్నాయంటున్నాయి పోలీసు వర్గాలు. ఈసారి బలమైనటువంటి ఆధారాలను సేకరించిన తర్వాతే పిన్నెల్లి బ్రదర్స్ ని విచారించే అవకాశం కనిపిస్తోంది.